నమస్తే. నేను ఒక వీడియో చేయడం జరిగింది. నేను దాంట్లో డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైనా కానీ క్యాటరాక్ట్ ఆపరేషన్కి వెళ్ళే ముందు ఏ విధంగా బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేసుకోవాలి, ఇంకోటి బ్లడ్ షుగర్ కంట్రోల్ చేసుకోకుండా ఆపరేషన్కి వెళ్ళకూడదు, అది మనకే మంచిది కాదని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే మనం చేయవలసింది నెంబర్ 1 ఎక్సర్సైజెస్, వాకింగ్ ఒకటి, ఇంకొకటి ఏమో ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలని, రైస్ తినకూడదు, వేరేది ఏమైనా తినొచ్చు అని చెప్పడం జరిగింది. అంటే లోవర్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తినొచ్చని. అయితే ఏం తింటున్నాను అని చెప్పి నేను చెప్పలేదు. ఇప్పుడు నేను మీకు ఫొటోస్తో సహా మీకు ఈ వీడియోలో పెట్టడం జరిగింది. నెంబర్ 1 ఏంటంటే పొద్దున బ్రేక్ఫాస్ట్ నేను 8 o'clock చేశాను. ఇదే బ్రేక్ఫాస్ట్ నెంబర్ 1 మీరు చూస్తున్నారు కదా. ఇది రవ దోశ, రవ ఉప్మా, దాంట్లో రాజ్మా ఉంటుంది కదా, దాంతో తాలింపు వేసి కొన్ని పల్లీలు, కొన్ని క్యాష్యూ నట్స్ వేసి మా మిస్సెస్ చేసింది. అల్లం చట్నీ కూడా ఉంది దాంతో. అది నా బ్రేక్ఫాస్ట్. ఒక 100 grams ఉంటుంది అని మొత్తం. దాని తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత 11 o'clockకి గ్రీన్ టీ తాగుతాను. అండ్ బై 12:30 నేను లంచ్ చేయడం జరిగింది. మీకు ఈ థర్డ్ ఫోటోలో ఏదో కనబడుతుందో ఇది పూడో మిల్లెట్స్ అనమాట. ఇది దీంతో పాటు పాలక్ అండ్ పనీర్ ఒక కూర, మరి మునక్కాళ్ళు కర్రీ. ఇంట్లో వే ప్రోటీన్ కంపల్సరీ అనమాట. వే ప్రోటీన్ చాలా చాలా ఇంపార్టెంట్ మన బోన్స్కైనా కానీ, మన కాల్షియం, మన బ్లడ్ వెల్కైనా కానీ వే ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని గురించి నేను సెపరేట్ వీడియో మీకు తయారు చేసి చూపిస్తాను అది. సో ఈ విధంగా 12:30కి నేను భోజనం చేయడం జరిగింది. నేను అదే 4 o'clock వాకింగ్కి వెళ్ళినా. నేను వచ్చిన తర్వాత 6 o'clockకి పపాయ, కొంచెం బాయిల్డ్ స్ప్రౌట్స్, మిక్స్డ్ స్ప్రౌట్స్, ఇట్లో బఠానీ, పెసర్లు, దెన్ పల్లి, మెంతులు కూడా ఉన్నాయి కొంచెం. సో ఈ విధంగా బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్ తిన్నాను. అండ్ డిన్నర్లో ఏమో ఫాక్స్టైల్ మ్యాకరోనీ ఉంటుంది, మిల్లెట్స్ పాస్తా అనమాట. అది చాలా టేస్టీగా ఉంటుంది అది. సో ఈ విధంగా అనమాట. సో ఇవన్నీ కూడా మనం చూస్తే ఏంటంటే మార్నింగ్ 8:13 నుంచి చూస్తే నా బ్రేక్ఫాస్ట్ టైం నుంచి కరెక్ట్గా అన్నీ 1 by 1 చూస్తే కరెక్ట్ మన 8:30 ఈవినింగ్ క్లోజ్. ఇంకా దాని తర్వాత ఇంకా తినేది ఏం లేదనమాట నేను. సో ఈ విధంగా నేను ఫర్ ది పాస్ట్ 1.5 month నుంచి నేను ప్రాక్టీస్ అనాలి. ఎందుకంటే మనం షుగర్ కంట్రోల్ చేయాలి అనుకున్నప్పుడు మనం సీరియస్గా, ఎందుకంటే సీరియస్నెస్ ఏంటంటే ఆపరేషన్ చేసుకోవాలి కాబట్టి